ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ శెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 4 బుక్లు రాయడం జరిగింది. చైనా, జపాన్, మలేషియా కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు మనం ఏ మొక్కలు మన బలహీనతను పోగొడతాయి అంటే వజ్రకాయ చూర్ణము అంటారు. అంటే బాడీకి శక్తినిచ్చే చూర్ణాన్ని వజ్రకాయ చూర్ణము అంటారు. మహాభారతంలో గాంధారి దుర్యోధనుడికి ఒక లేపనం పూసి ఒక పౌడర్ కూడా లోపలికి ఇస్తుంది. ఆ లేపనం పూసే చూపిస్తారే కానీ పౌడర్ ఇచ్చేది మన మామూలుగా సీరియల్స్లో కానీ సినిమాల్లోనూ కూడా చూపిరు అనమాట. వజ్రకాయ చూర్ణం అన్నమాట. దాన్నే వజ్రకాయ చూర్ణం అంటారు. అంటే బాడీని బలిష్టం చేసేది, అంటే శక్తిని పెంచి ఏ రోగాలు రాకుండా చూసేదాన్నే వజ్రకాయ చూర్ణం అంటారు. అలాంటి వజ్రకాయ చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది ఇప్పుడు ముఖ్యం అన్నమాట. దీంట్లో మనం వాడాల్సింది ముఖ్యంగా ఇది అతిబల అంటారు, సైడా కార్డిపోలియా అంటారు. దీని యొక్క వేరుని తీసుకోవాలి. అలాగే అటిక మామిడి పునర్నర్వ అంటారు. దీని యొక్క ఆకును కానీ రూటును కానీ తీసుకుంటారు, పునర్నర్వ. అలాగే తిక్క తీగ యొక్క కాండాన్ని తీసుకుంటారనమాట. అలాగే దీని యొక్క వేర్లు తీసుకుంటారు, చతావేరి యొక్క వేర్లుని తీసుకుంటారు. అలాగే అశ్వగంధ యొక్క రూట్లు కానీ పౌడర్ కానీ తీసుకుంటారు. అలాగే ఈ అలోవెరా లోపల ఉన్నటువంటి గూజుని తెల్లగా ఉంటుంది, దాన్ని కడిగేసి క్లీన్ చేసుకొని వీటిని తీసుకోవాలన్నమాట. వీటిని అన్నిటినీ తీసుకొని ఇంకా ఉన్నాయి టినోస్పోరా, దీన్నే కార్డిపోలియా, అమృతవల్లి అంటారు. అమృతం అంటే ఏమిటి? దేవతలు తాగే పానీయము. అంటే ఇది తింటే ఆయుష్ ఎక్కువగా బరుతుంది, అంటే బాడీ శరీరము గట్టిగా ఉంటుంది అని అర్థము. వీటిని మనం తయారు చేసుకునే చూర్ణాన్ని వజ్రకాయ చూర్ణము అంటారు అనమాట. ఏమేమి? అమృతవల్లి, తిప్పతీగ, తర్వాత పునర్నర్వ, అతిబల, చతావేరి, తర్వాత అలోవెరా, పూటి కలబంద అంటారు. వీటిని అన్నిటిని, తర్వాత అశ్వగంధ వీటిని అన్నిటిని చేసుకొని ఇలా మనము తయారు చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని రోజుకు 2 సార్లు, తెల్లవారితో 1 స్పూన్ పాలల్లో, రాత్రి 1 స్పూన్ పాలల్లో వేసుకొని తాగితే చాలు శరీరం వజ్రకాయలంలాగా గట్టిగా దృఢంగా బాగుంటుంది. అంటే బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఏ రోగాలు మన దగ్గరకు రాకుండా చూస్తాయి. మనం కొట్టినా కూడా మన చేయి రివర్స్ వస్తుందా కానీ బాడీ ఏం కాదు, అలా తయారవుతుంది శరీరం. దీన్నే వజ్రకాయ చూర్ణము, లేకపోతే బలహీనత పోగొట్టే చూర్ణము, శరీర బలహీనతను పోగొట్టే చూర్ణము అంటారు అనమాట. చాలామంది సన్నగా పేలుగా నిస్సత్వం నిస్సహాయతో ఇంకా బతుకుతామో వద్ద జీవితం మీద విరక్తి పడిపోయి ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఈ పౌడర్ని వాడినారంటే నరాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి, దృఢత్వం వస్తుంది, శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెంచుతుండే శరీరానికి ఏ రోగాలు రాకుండా దరిచేయకుండా చేస్తుంది ఈ వజ్రకాయ చూర్ణం. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.